మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు శుక్రవారం ఢిల్లీలో ప్రధానితో ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. లోకేష్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తుందని, ఇంకా మెరుగైన ఆంధ్రప్రదేశ్కు కొంచెం అభివృద్ధి చేయాలనేది కూడా నరేంద్ర మోడీ గారిని కోరినట్లు తెలుస్తుంది. అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి ఆయన చూస్తే ప్రధానమంత్రి మోడీ గారిని కలిసి నారా లోకేష్ గారు ఏం మాట్లాడుతున్నారంటే, రాష్ట్రంలో పెట్టుబడులకు సహకరించండి, ఐటీ ఎలక్ట్రానిక్ పరిశ్రమలకు మద్దతు ఇవ్వండి, ఉన్నత విద్యలో మెరుగైన ఫలితాలకు మార్గదర్శనం చేయండి అని నరేంద్ర మోడీ గారికి లోకేష్ గారు వినతిచ్చారు. అలాగే జిఎస్టీ సంస్కరణలకు సంపూర్ణ మద్దతు అనేది కూడా నారా లోకేష్ గారు ప్రకటించారు. ఇంకా ఏమంటే, యోగేంద్ర కాపీ టేబుల్ బుక్ను మోడీకి అందించినారు మన నారా లోకేష్ గారు. అలాగే ఇంకా ఏం చేస్తున్నారంటే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి లోకేష్ శుక్రవారం ఢిల్లీలో ప్రధాని నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా యోగా దినోత్సవం సందర్భంగా జూన్లో రాష్ట్రంలో నిర్వహించిన యోగేంద్ర వేడుకలపై రూపొందించిన కాపీ టేబుల్ బుక్ను ఆయనకు అందజేశారు. సుమారు 45 నిమిషాలు సమావేశం జరిగింది. రాష్ట్రానికి చెందిన ముఖ్య విషయాలపై చర్చించారు. రాష్ట్రంలో ఇటీవల పరిమాణాలను లోకేష్ ప్రధానికి వివరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన గత 15 నెలల్లో కేంద్రంతో మద్దతు సహకారంతో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేశామనేది కూడా లోకేష్ గారు చెప్తున్నారు. మీ నేతృత్వంలోని వికసిత్ భారత్ 2047లో భాగస్వాములు అవుతామని చెప్పారు. ప్రగతి దిశగా అడుగులేస్తున్న ఏపీలో పెట్టుబడుల ఆకర్షణకు, అభివృద్ధి కార్యక్రమాలకు మరింత తోడ్పాటు అందించాలని ప్రధాని నరేంద్ర మోడీ గారిని నారా లోకేష్ గారు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్కు అడ్వాన్స్ సిస్టమ్ ఇన్ ప్యాకేజీ సెమీ కండక్టర్ యూనిట్ను మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు నారా లోకేష్ గారు. అలాగే కేంద్ర నిర్ణయం రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి కీలక మలుపు. అలాగే ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల స్థాపనకు కేంద్రం నిరంతరం సహకారం అందించాలి. తద్వారా రాష్ట్రంలో భారీ స్థాయిలో ఉపాధి లభించి స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపవుతుందని ప్రధాని దృష్టికి నారా లోకేష్ గారు తీసుకెళ్లారు. చూడండి, నారా లోకేష్ గారు ఒకటే కోరుకుంటున్నారు, రాష్ట్రంలో పెట్టుబడులకు ప్రోత్సహించండి, ఐటీ రంగానికి డెవలప్కు సహకరించండి. ఎందుకంటే ఈ 15 నెలల్లో మీరు చేసిన సహాయము, అలాగే ఇంకా ముందు చేయాల్సిన సహాయాలు కూడా మా ఆంధ్ర రాష్ట్రం మీద దృష్టి పెట్టండి. పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వండి, అమరావతిని డెవలప్మెంట్కు నిధులు ఇవ్వండి, అలాగే విశాఖపట్నంలో ఐటీ రంగానికి కూడా సహకరించండి అనేది కూడా నరేంద్ర మోడీ గారితో కలిసి మన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు వివరించారు అన్నీ. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని సంస్కరణలు మేము తీసుకెళ్తున్నాము, విద్యామంత్రిగా చేపడుతున్న విద్యా సంస్కరణల గురించి కూడా నరేంద్ర మోడీ గారికి వివరించారు. విద్యా ప్రమాణాలను పెంచడానికి, అభ్యాసన ఫలితాల నాణ్యతను మెరుగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందనేది కూడా నరేంద్ర మోడీ గారితో నారా లోకేష్ గారు వివరించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఉన్నత విద్యలో ఆంధ్రప్రదేశ్ మెరుగైన ఫలితాలను సాధించడానికి సహాయం చేయడంతో పాటు మద్దతు, మార్గదర్శకత్వం అందించాలని అభివర్ణించారు. అనంతరం కేంద్రం తాజాగా చేపట్టిన జీఎస్టీ సంస్కరణలకు మద్దతు ప్రకటించి
ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సంస్కరణలతో దేశంలోని కోట్ల మంది నిరుపేద మధ్యతరగతి కుటుంబాలకు ఉపశమనం కలుగుతుందన్నారు. ఇవి రాష్ట్రంలోని చిన్న వ్యాపారుల వృద్ధికి మరింత తోడ్పడతాయని, మధ్యతరగతి ప్రజల్లో మరింత పొదుపును ప్రోత్సహిస్తాయని ప్రధానికి నారా లోకేష్ గారు తెలిపారు. ఇట్లా నారా లోకేష్ గారు ప్రధానమంత్రి గారితో సుమారు 45 నిమిషాల సేపు మాట్లాడినాడు. రాష్ట్రంలో పెట్టుబడుల గురించి కావచ్చు, ఐటీ రంగం డెవలప్మెంట్ కావచ్చు, పోలవరం గురించి కావచ్చు, అమరావతి రాజధాని అమరావతి గురించి కావచ్చు, అన్నిటి మీద కూడా 45 నిమిషాల సేపు మన లోకేష్ గారు ప్రధానమంత్రి గారితో కలిసి మాట్లాడారు. అలాగే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కు కేంద్ర ప్రభుత్వము సహకారం అందిస్తుందని కూడా లోకేష్ గారికి ప్రధానమంత్రి గారు హామీ ఇచ్చారు. మేము ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పూర్తి సహకారం కూడా అందిస్తామనేది కూడా ప్రధానమంత్రి నారా లోకేష్ గారికి హామీ ఇచ్చారు. అలా నారా లోకేష్ గారు ఏమన్నారంటే, ఐటీ ఎలక్ట్రానిక్ పరిశ్రమల స్థాపనకు కేంద్రం నిరంతరం సహకారం అందించాలి అనేది కూడా లోకేష్ గారు ప్రధానమంత్రి గారిని కోరారు. అలాగే రాష్ట్రంలో పెండింగ్ ఉన్న ప్రాజెక్టులను కూడా సహకారం అందించాలని అనేది కూడా నారా లోకేష్ గారు ప్రధానమంత్రి గారిని కోరారు. అలాగే జీఎస్టీ సంస్కరణలకు కూడా మద్దతు ప్రకటించారు నారా లోకేష్ గారు. ఎందుకంటే మధ్యతరగతి పేదవాళ్ళకు 2 స్లాబులు చేశారు, 5%, ఇంకోటి 18%. దీనివల్ల చాలామంది పేదవాళ్ళకు ఎలుగు వస్తుంది. వాళ్ళ పేదల్లో మధ్యతరగతి ప్రజల్లో ఇది గుడ్ న్యూస్ లాంటి అనేది కూడా నారా లోకేష్ గారు ప్రధానమంత్రి గారితో చర్చించారు. అలాగే మన ప్రధానమంత్రి గారు కూడా నారా లోకేష్ మీద కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మీ ఐటీ రంగంలో మీరు దూసుకెళ్తున్నారు అనేది కూడా చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతూ నారా లోకేష్ గురించి లోకేష్కు ఐటీ రంగం బాగా తెలుసు, అయితే నా ఎంత కాదు, లోకేష్ కంటే నేనే ముందుంటాను అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. అలాగే ఇప్పుడు నా మనవడు దేవాంశు చాలా స్పీడు, అతని స్పీడ్ నేను అందుకోలేనని కూడా చంద్రబాబు నాయుడు గారు నవ్వుతూ కామెంట్ చేశారు. అలా మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో నారా లోకేష్ గారు ప్రధానమంత్రి గారితో కలిసి కొన్ని ఇన్వాల్వ్ చేసి ఐటీ రంగాన్ని కావచ్చు వాటిని సహకరించాలని, పెట్టుబడులు వచ్చే దిశగా ఆంధ్రప్రదేశ్కు మేలు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని నారా లోకేష్ గారు కోరడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.